హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన దాంట్లో చిన్న క్లిప్ యాడ్ చేశాను కదా! ఫుల్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానని. అయితే దానికి సంబంధించిందైతే ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. బాగా గేర్ ఎక్కువ ఉంటుందండి ఫ్రాక్‌కి. అది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్‌కి కూడా నేను హ్యాండ్ తోటి వర్క్ చేశాననమాట. అంటే మొత్తం ప్లెయినే ఉంది కదా! అందుకని కొంచెం వర్క్ చేశాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుందండి ఫ్రాక్ అయితేని. అంటే లూజ్‌గా కావాలి అన్నప్పుడు స్టిచ్ వేసుకుని, టైట్‌గా ఉన్నప్పుడు స్టిచ్ తీసేసుకునేలాగా నేను ఏ పార్ట్‌కి ఆ పార్ట్ సపరేట్‌గా స్టిచ్ చేసి 2 కలిపానండి. ఇదిగోండి వర్క్ చేశాను అన్నాను కదా నెక్‌కి. ఏం లేదండి, జస్ట్ సింపుల్‌గానే చేశాను. అంటే వెస్ట్రన్ టైప్‌లో కాబట్టి ఫ్రాకు హెవీగా బాగోదు కదా! అందుకని చాలా సింపుల్‌గా చేశాను. వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది అండి. ఫైనల్‌గా ఎలా ఉందో చూసి చెప్పండి. బాడీ పార్ట్‌కి మొత్తం చేశాను. ఇంకా ఇది క్రాప్ టాప్ విత్ పెప్లం వస్తుంది కదండి. అంటే మనం ఫ్రిల్స్ కావాలన్నప్పుడు పెట్టుకుని అవసరం లేదు అన్నప్పుడు క్రాప్ టాప్గా యూజ్ చేసుకోవాలన్నప్పుడు తీసేసేలాగైతే స్టిచ్ చేశానండి ఇది. దీని కిందకైతే లెహంగా స్టిచ్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. బ్లౌజు ఫ్రాక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లెహంగా అయితే హ్యాండ్స్కి చిన్న పైపింగ్లా ఇచ్చాను కదా, అదే కలర్ అండి. లెహంగా ప్లెయిన్లో ఉంది, అందుకని ఇది కొంచెం ఇట్లా తీసుకున్నాను ఫ్యాన్సీ టైప్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్.